నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల చేసింది. 4 దశల్లో ఉద్యోగాల భర్తీకి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలి దశలో ఇప్పటికే 1,523 పోస్టులు నోటిఫై చేసింది. సెప్టెంబర్ 15న రెండవ దశలో 3,231 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కానుంది. రెండవ దశలో గ్రూప్ 1లో 149 పోస్టులు, కానిస్టేబుల్ 542, సివిల్ ఎస్ఐ 182 పోస్టులు. మూడవ దశలో అక్టోబర్ 15న 2,311 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడుతుంది. గ్రూప్ 2లో 673 పోస్టులు, డిప్యూటీ తహసీల్దార్ 200 పోస్టులు. నాలుగవ దశలో 2,995 పోస్టులకు నోటిఫికేషన్ రానుంది. స్కూల్ ఎడ్యుకేషన్లో 2,991 పోస్టుల భర్తీ చేస్తారు. రిజర్వేషన్లు, రోస్టర్ విధానం ప్రకారం నియామకాలు ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ కి సంబంధించిన అడిషనల్ డీటెయిల్స్ మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్. సంధ్య, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగులకి రాష్ట్ర ప్రభుత్వం చాలా శుభవార్త చెప్పింది. రాబోయే కొద్ది నెలల్లోనే దాదాపు 10,060 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్కి ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆర్థిక పరమైనటువంటి అంశాలు కూడా ఎక్కడ లేకుండా 10,060 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయింది. దశల వారీగా వివిధ శాఖల్లో ఉన్నటువంటి పోస్టుల్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ కూడా త్వరలోనే విడుదల చేయడానికి కూడా తేదీలు కూడా ఖరారు చేస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం మీద చూస్తే 10,060 పోస్టులు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి 10,060 పోస్టుల్ని భర్తీ చేయటం, అదేవిధంగా మళ్ళీ 2025లో జరిగిన విధంగానే 2026లో కూడా డిఎస్సి నియామకాలకు సంబంధించినటువంటి ప్రత్యేక డిఎస్సి కూడా నిర్వహించడానికి కావాల్సినటువంటి ఆర్థిక శాఖ అనుమతి కూడా లభించింది. 4 దశల్లో ఈ పోస్టులు 10,060 పోస్టులు 4 దశల్లో భర్తీ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తామని ఆర్థిక శాఖ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా గ్రూప్ 1లో 149 పోస్టుల్ని భర్తీ చేయాలని సంకల్పించింది. అదేవిధంగా గ్రూప్ 2లో 673 పోస్టుల్ని భర్తీ చేయడానికి సిద్ధమవుతున్న పరిస్థితి. విద్యాశాఖలో 2,995 పోస్టుల్ని ప్రత్యేకమైన డిఎస్సి ద్వారా భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పరిస్థితుల్లో అటు పోలీస్, ఇటు విద్యాశాఖ, జైళ్లు, అటవీ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నిటి కూడా గుర్తించారు. వాటికి సంబంధించిన నియామకాలన్నీ కూడా చేయడానికి కావాల్సినటువంటి నోటిఫికేషన్ కూడా త్వరలోనే విడుదల చేయడానికి తేదీలు కూడా ఖరారు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. పశుసంవర్ధక శాఖ, ఎక్సైజ్ శాఖల్లో కూడా గత కొంతకాలంగా ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా భర్తీ చేయడానికి గుర్తించి వాటికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేయబోతోంది. ఇంజనీరింగ్, విద్యుత్ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలను కూడా భర్తీ చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తుంది. దీనికి ఆర్థిక శాఖ కూడా అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొదటి విడతగా 1,523 పోస్టుల్ని భర్తీ చేయడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఉన్నత విద్యాశాఖలో కూడా దాదాపు ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా భర్తీ చేయడానికి సిద్ధమవుతుంది. మే 15వ తేదీన దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా రెండవ దశలో 3,231 పోస్టుల్ని రెండవ దశలో భర్తీ చేయటం, వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా పూర్తి చేయడానికి సంకల్పించింది. సెప్టెంబర్ 15వ తేదీన ఈ రెండవ దశ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతా ఉంది. అదేవిధంగా రెండవ దశలో గ్రూప్ 1లో పోస్టులకు సంబంధించి అటు పోలీసు, ఇటు అటవీ శాఖలకు సంబంధించిన ఖాళీలు భర్తీ చేయబోతా ఉంది. మూడవ దశలో 2,311 పోస్టుల్ని భర్తీ చేయబోతా ఉంది. దీనికి సంబంధించినటువంటి ఆ నోటిఫికేషన్ ని అక్టోబర్ 15వ తేదీన ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. అయితే గ్రూప్ 2లో ఎక్సైజ్, ఇంజనీరింగ్, విద్యుత్ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయడానికి సిద్ధమవుతా ఉంది. ఆఖరి దశ 4వ దశలో 2,995 పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ని విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి అక్టోబర్ 15న డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉంది. గత ఏడాది జరిగినటువంటి నియామకాల తర్వాత ఏర్పడినటువంటి ఖాళీల్ని భర్తీ చేయబోతా ఉంది. దీనికి సంబంధించి మొత్తం విద్యాశాఖలో 2,990
95 పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అక్టోబర్ 15న రిలీజ్ కాబోతా ఉంది. అయితే ప్రతి ఏడాది కూడా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించినటువంటి నేపథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది 2వ డిఎస్సి అవుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో ప్రతి ఏడాది అయ్యే ఖాళీలను బేరీజు వేసుకుంటూ ప్రతి ఏడాది డిఎస్సి నిర్వహించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తామని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలో 2వ డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల చేయడానికి తేదీ కూడా ఖరారు చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ ఉద్యోగాల నియామకానికి సంబంధించి ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి సూచనలు హెచ్చరికలు జారీ చేసింది. ఎక్కడ చాలా అత్యంత పారదర్శకంగా ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ జరుగుద్ది కాబట్టి ఎక్కడ కూడా దళారుల మాట నమ్మొద్దు, ఎక్కడ కూడా మీడియేటర్ని నమ్మొద్దు, ఏ విధమైనటువంటి అవకతవకలకి తావు లేకుండా అత్యంత పారదర్శకంగా అర్హులైనటువంటి అభ్యర్థులకి ప్రభుత్వం ఏవైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో వాటి ప్రకారం రాత పరీక్ష కానీ ఇంటర్వ్యూలు కానీ మిగతా అయితే ఏవైతే ఉంటాయో గైడ్ లైన్స్ అన్నింటిని కూడా పూర్తి స్థాయిలో పటిష్టంగా అమలు చేస్తాం. దళారుల మాట నమ్మి నిరుద్యోగులు ఎక్కడ మోసపోవద్దని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ అభ్యర్థులకి సూచనలు హెచ్చరికలు జారీ చేసింది. సంధ్య. రైట్ జయరాజ్.